చొప్పున ఒక 15 ఈ 2000 కాక ఇంకో 10, 12, 15 ఇంకో 15,000 మందికి ఇళ్ల స్థలాల గురించి ఇళ్ల జాగాల గురించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనే అంశం మీద నాకున్న ఈ బిజీ షెడ్యూల్లో సంగారెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్లో నేను 1 ఇయర్ కంటే ముందు పొంగులేటి గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 1 ఇయర్ నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత నిన్న సెక్రటరియట్కి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ ఒక సంగారెడ్డి ప్రాంతంలో 200 ఎకరాలు, సదాశివపేట ప్రాంతంలో ఇంకొక 200 ఎకరాలు, ఇప్పుడున్న 2011 మందికి ఇమ్మీడియట్లీ భూమి ఉంది కాబట్టి అలా పొజిషను సంబంధించిన విషయాలు వారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక అసలు ఏముంది ఏం లేదు కొంత ఎంక్వైరీ చేసి కొంత ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని నా ముందే మా సంగారెడ్డి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది జరిగిందనమాట. నిన్న మొత్తం మీద సంగారెడ్డి ప్రజల నిరుపేదలకు ఒక 15 నుంచి 17,000 మందికి 80 గజాల చొప్పున మా ప్రాంతాలకు ఇవ్వడానికి భూసేకరణ కార్యక్రమాన్ని రైతులకు డబ్బులు ఇచ్చి చూసుకునే ఒక దాన్ని కొంత చేయాలనే విషయాన్ని నేను రెవెన్యూ మినిస్టర్ గారిని నిన్న కోరడం జరిగింది. నిన్న అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలవడం జరిగింది. సాయంత్రము కలిసిన సందర్భంలో ప్రెస్ మీట్, అదే టైంలో ప్రెస్ మీటు, ఈ డీలిమిటేషన్ మీద ప్రెస్ మీటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ మీద ప్రెస్ మీటు, అట్లాగే భాషల మధ్య ఆ డీలిమిటేషన్ మీద ప్రెస్ మీటు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇది మహిళా బిల్లుని అమలు చేయాలని ఏదైతే ప్రతిపాదనలు ఉండేనో, సరే మహిళా బిల్లు అనేది కాంగ్రెస్ సోనియా గాంధీ గారు, ఆనాటి రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ, ఒక కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందు ఉంచిన సంగతి అందరూ కూడా తెలిసిందే. మహిళా బిల్లు అనేది కాంగ్రెస్ సోనియా గాంధీ వారి వల్లనే. అదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా బిల్లు అంటుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది కాబట్టి అది కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని బీజేపీ చేస్తుంది దాన్ని వారు నిన్న మాట్లాడిన విషయం చాలా వారు మాట్లాడడం జరిగింది. నేను ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నా. అట్లాగే ఈ డీలిమిటేషన్ వల్ల ఈ సౌత్ ప్రాంతానికి ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కేరళ అనుకోండి, ఇట్లా కర్ణాటక ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత వారు ఎక్సర్సైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇది నేను కూడా నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత వారి అంకెలకు సంబంధించి కానీ ఈ డీలిమిటేషన్లో సౌత్ తెలంగాణతో పాటు తమిళనాడు ఇవన్నీ కూడా 6 రాష్ట్రాలు కదా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఈ రాజకీయ ఉనికి లేకుండా మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా వాళ్ళ ఎంపీల యొక్క ప్రాతినిధ్యం, బలమైన ప్రాతినిధ్యం లేకుండా కొంత కుట్ర చేస్తున్నారు. ఇది గమనించాలి అని కొంత నిన్న వారి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది నేను కూడా ఒకరిద్దరితోటి మాట్లాడిన సందర్భంలో, మార్నింగ్ మాట్లాడిన సందర్భంలో ఇది ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో ఇది ప్రమాదం అని తెలుస్తుంది. తెలిసినాక ఎవరేం చేయలేరు. ఇది కొంత గమనించి ఏ రకంగా పోతే బాగుంటుంది అనేది కొంత ఆలోచన చేయాలని ఏదైతే అన్నారో, ఇది తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారు చేసిన ఏదైతే ఉందో అది అందరు కూడా గమనించి ఆలోచన చేసి సవరణలతో కూడుకున్న ఈ బిల్లు పాస్ అయ్యేటట్టుగా డీలిమిటేషన్ని తెలంగాణతో పాటు ఈ సౌత్ రాష్ట్రాలలో కూడా
ఈ రాష్ట్రాల యొక్క బలాన్ని ఉంచే విధంగా ఏదైతే ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా ఈ 6 రాష్ట్రాల ఉనికి లేకుండా ఏదైతే కుట్రలు కుతంత్రాలుతో కూడుకున్న బిల్లు వస్తుంది అనేది అయితే ప్రమాదాన్ని ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారో దాన్ని గమనించి అన్ని రాజకీయ పార్టీలు సరే బీజేపీ ఎంపీలు మినిస్టర్స్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో మేము మాట్లాడగలుగుతాం. మా గవర్నమెంట్ ఉందనుకోండి సెంట్రల్లో, మా పార్టీస్ తీసుకొస్తున్నప్పుడు డీలిమిటేషన్ జాయిన్ చేస్తే మాకు చెప్పుకునే స్వతంత్రం ఉంటుండే సోనియా గాంధీ గారి దగ్గర. కానీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు మినిస్టర్లకు ఆ స్వేచ్ఛ ఆ స్వతంత్రం బీజేపీలో ఉండదు, ఆ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది కూడా చెప్పారు. కాబట్టి ఇది విషయాన్ని కూడా మరి రాజకీయాల పక్కన పెట్టి అయితే ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన అపోజిషన్ పార్టీ నాయకులు అవుతున్నారో దాన్ని గమనించుకొని పోవాలని వారు చేసిన సూచనను కూడా గమనించుకొని జాగ్రత్త పడండి అనే విషయాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే, ప్రెస్ మీట్ అయితే ఇదే సబ్జెక్టు. అంటే బండి సంజయ్ గారు విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద విభజించు పాలించు అనే ఒక మాట తీసుకొచ్చిన సందర్భాన్ని ఆయన బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా నాకు తెలిసిన కానీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు కేవలము విమర్శలకే పరిమితం, సవరణలకు కెపాసిటీ బండి సంజయ్కి లేదు. కాబట్టి ఆయన విమర్శలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎవరెవరి మీద మినిస్టర్లు ఎవరెవరి మీద వస్తున్నది అంటే ఏం ఆరోపణలు ఎవరెవరి మీద వచ్చింది? ఏ మినిస్టర్ మీద? పొంగులేటి రెవెన్యూ మినిస్టరు, ఇంకా సీతక్క, ఇంకా బట్టి విక్రమార్క, ఇంకా